హలో గైస్, ఈరోజు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సెకండ్ టెస్ట్లో డే 1 అయితే చాలా అంటే చాలా తొందరగా కంప్లీట్ అయిపోయింది. సో మనకి మార్నింగ్ చూసుకుంటే చాలా లేట్గా స్టార్ట్ అయింది. దాని తర్వాత ఈవినింగ్ చూసుకుంటే చాలా తొందరగా ఎండ్ అయిపోయింది. సో ఈ మ్యాచ్లో మొత్తం 35 ఓవర్లు వేశారు మన వాళ్ళు. దాంట్లో 107కి 2 వికెట్లు కోల్పోయారు. 3 వికెట్లు కోల్పోయారు. అయితే ఇంకా ఇక్కడ మ్యాచ్ విషయంలో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే టాస్ గురించి బాబాయ్. అదేంటంటే టాస్లో ఏముందన్నా మరి గింగిరాలు తిప్పటమే కాయిన్ అంటావేమో, అది కాదు ఇక్కడ మాట్లాడాల్సింది. మనం మాట్లాడాల్సింది ఏంటి అంటే ఇక్కడ టాస్ గెలిచి ఏ కెప్టెన్ అయినా సరే ఒక 60 సంవత్సరాల నుంచి, ఎప్పుడు లాస్ట్ టైం 1964 అనుకుంటా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ కెప్టెన్ చూసినా సరే ఫస్ట్ టాస్ గెలిస్తే మేము బ్యాటింగ్ తీసుకుంటాం అని చెప్పి ఎగబడేవాళ్ళు. కానీ ఈరోజు చూసుకుంటే రోహిత్ శర్మ బాబు ఏం చేశాడు, ఫస్ట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. సో ఇది అందరికీ షాకు. ఎందుకంటే మరి మన లాస్ట్ వీడియోలో మరి మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ 80% వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్పేసి. సో దాన్ని ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉండే కాబట్టి మరి అలా తీసుకుని ఉంటాడు నాకు తెలిసి. సో మరి తప్పదు, ఇలాంటి పరిస్థితుల్లో మరి రికార్డ్ని బ్రేక్ చేయాలి కదా. సో అందుకని తీసుకొని ఉంటారు నాకు తెలిసి. సో అయితే అది పక్కన పెడితే మరి మన వాళ్ళు ఎప్పుడో 2015లో ఫస్ట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు, మనకి విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో. సో అప్పటి నుంచి అది కూడా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అనుకుంటా. దాని తర్వాత ఇప్పటికే 9 సంవత్సరాలు అవుతుంది. ఈ 9 సంవత్సరాల రికార్డును కూడా బ్రేక్ చేసేసాడు రోహిత్ శర్మ బాబా. మరి రోహిత్ శర్మ అంటే అంతే కదా, మరి ఏ రికార్డ్ అయినా బ్రేక్ చేయాల్సిందే మరి మనోడు. సో అది పక్కన పెడితే మరి ఇంకా మనం మాట్లాడాల్సింది ఇక్కడ ఫస్ట్ పిచ్ గురించి మనం మాట్లాడాం కదా లాస్ట్ టైం. ఏం మాట్లాడాం, ఇక్కడ పిచ్ చూసుకుంటే బ్లాక్ సైల్ పిచ్ ఉంది, మొత్తం గుండు కొట్టేస్తారు, కొంచెం కూడా గ్రాస్ ఉండదు. సో స్పిన్నర్స్కి గింగరాలు తెప్పించచ్చు వాళ్ళు, అంత స్పిన్నర్లదే హవా ఈరోజు అని అనుకున్నాం కదా. మరి స్పిన్నర్ల హవా అనుకున్నప్పుడు మరి రోహిత్ శర్మ బాబా ఏంది, అసలు మొత్తం 3 సీమర్లు తీసుకున్నాడు, 2 స్పిన్నర్లని తీసుకున్నాడు. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. సో అయితే పక్కన పెడితే ఇంక ఈరోజు సరే ఫస్ట్ మరి ఇక్కడ స్పిన్కి అనుకూలి ఇచ్చిద్దని ఫస్ట్లోనే అర్థమైపోయింది మనకి. ఎందుకంటే 8 ఓవర్ల వరకు వాళ్ళు ఒక్క వికెట్ కూడా రానిలేదు వాళ్ళు. సో జాకీ రసం చూసుకున్నా, నువ్వు బాల్ అయ్యి నేను అడ్డం పెట్టుకుంటా తప్ప నీ వికెట్ అయితే ఇవ్వనని చెప్పేసి అంతే నిలబడ్డాడు. సో 24 బంతులు ఆడి 0 కొట్టి దాని తర్వాత ఆకాష్ దీప్ బాబాయ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. మరి దాని తర్వాత మనం చూసుకుంటే ఇంకెవరున్నారు, జాకీ రసం బాబాయ్ ఫస్ట్ అవుట్ స్వింగర్తో ఆకాష్ దీప్ బాబాయ్ బయటకు పంపించేశాడు. మరి దాని తర్వాత ఇంకో పేసర్ ఎవరు, ఇస్లాం. సో ఇస్లాం ఒక 24 రన్స్ ఏం చేశాడు. సో అతను కూడా మరి బాబాయ్ అని చెప్పి తర్వాత వెంటనే ఎల్బిడబ్ల్యూ అవుట్ చేసి, ఏ బండి ఇద్దరు ఇప్పుడు దాకా బాగా ఆడారు కదా, వెళ్ళి పెవిలియన్లో కూర్చొని రెస్ట్ తీసుకుని అని చెప్పేసి ఆకాష్ దీప్ ఇద్దరు పంపించేశారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, బుమ్రాకి వికెట్ దొరకలేదు, సిరాజ్కి వికెట్ దొరకలేదు. బుమ్రాకి అయితే 1.9 ఎకానమీ. నిజంగా చెప్పాలండి, ఇక్కడ బుమ్రా దొరకటం ఇండియాకి నిజంగా అదృష్టం అని చెప్పాలి. సో అయితే మరి వీళ్ళిద్దరూ అవుట్ అయిన తర్వాత దాని తర్వాత చూసుకున్నట్టయితే షాంటూ బాబాయ్కి మోమినుల్ హక్కి, వీళ్ళిద్దరి మధ్య ఎక్స్ట్రాడినరీ పార్ట్నర్షిప్, 51 రన్స్ పార్ట్నర్షిప్. సో వీళ్ళిద్దరు చూసుకుంటే ఊరే నాయన వీళ్ళిద్దరు అవుట్ అవరేమో అన్న సిచ్యువేషన్ క్రియేట్ అయింది. సో అప్పుడే తీసుకొచ్చాడు ఆకాష్ దీప్ బాబాయ్ని, ఎలాగైతే తీసుకొచ్చాడో, ఏది బుమ్రా సిరాజ్ వికెట్లు రాబోతు నువ్వు రా బాబాయ్ అని పిలిచాడు కదా రోహిత్ శర్మ. దాని తర్వాత మరి వీళ్ళకి కూడా వికెట్లు రాబోతుంటే ఇంకేం చేస్తాడు, మరి ఇక స్పిన్నర్లనే కదా మనకి దిక్కు. సో అశ్విన్ బాబాయ్ గింగిరాలు తిప్పడంలో నెంబర్ 1 కాబట్టి, బాబా నువ్వు రాయా అని చెప్పి అశ్విన్ బాబాయ్ని తీసుకొచ్చాడు. ఇక అశ్విన్ బాబాయ్ నేను తిప్పుతానుండి వెళ్ళనాయని చెప్పి గిరగిర తిప్పి మరి షాంటూని పెవిలియన్ పంపించేశాడు, ఇక రెస్ట్ తీసుకు ఈ రోజుకి అని చెప్పి. సో షాంటూ 31 రన్స్ ఏం కొట్టాడు, మరి వెళ్ళి పెవిలియన్లో కూర్చున్నాడు హ్యాపీగా. దాని తర్వాత ముష్ఫికర్ రహీం బాబాయ్ వచ్చాడు. రహీం అంటే లల్లా మనకు తెలుసు కదా, ఇప్పుడు 2007 నుంచి తెలుస్తూనే ఉన్నాడు, మరి మనకు తెలియకుండా ఎట్టుంటాడు. సో రహీం బాబాయ్ వచ్చాడు, ఒక 6 రన్స్ ఏం కొట్టాడు. దాని తర్వాత మోమినుల్ బాబాయ్ ప్రజెంట్ 40 రన్స్తో ఉన్నాడు. సో మరి వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ కూడా ఒక 26 రన్స్ ఏం పార్ట్నర్షిప్ వచ్చింది ప్రజెంట్ అయితే. మరి వీళ్ళిద్దరు వికెట్లు పోయినట్టయితే ఈరోజు ఇంకా 1 సైడ్ అయిపోయింది మ్యాచ్. సో అయితే దీని తర్వాత ఇంకా షకీబుల్ హాసన్ ఉన్నాడు, లితన్ దాస్ అంటే మరి ఇండియా అంటేనే లెగ్సిద్ది కింద నుంచి. సో మరి చూద్దాం, రేపు ఇంకా మ్యాచ్ ఉంది కాబట్టి మరి ఇంకా 4 వికెట్లు పడిపోతే అయిపోయినట్టు మ్యాచ్. సో ఏదేమైనా సరే ఇక్కడ ఈరోజు రోహిత్ శర్మ ఎందుకు అసలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అనేది ఇప్పటికి కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయని తెలిసినా, దాని తర్వాత స్పిన్నర్స్కి బాగా అనుకూలించిద్ది అని తెలిసినా కానీ ఇంకో స్పిన్నర్ తీసుకురాలేదు. మరి స్పిన్నర్లు ఏమైనా అంత దారుణమైన స్పిన్నర్లు ఉన్నారా అంటే, మనకి అక్షర్ పటేల్ గురించి తెలుసు కదా, నువ్వు పవర్ ప్లేలో ఇచ్చిన వికెట్లు తెస్తా, చివర్లో ఇచ్చిన వికెట్లు తెస్తా అంటాడు. కుల్దీప్ బాబాయ్ గురించి మనందరూ తెలుసు,
నువ్వు వెయ్యి నేను గింగిరాలు తిప్పుతా అంటాడు. మరి మరి ఇద్దరు కూడా టాప్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు. మరి వాళ్ళిద్దరిని పక్కన ఎందుకు పెట్టాడు అనేది ప్రస్తుతానికైతే అర్థం కావట్లేదు. సో మరి దీని గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో రేపు రివ్యూలో అయితే మళ్ళీ మాట్లాడుకుందాం.